నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు గంజాయి పండించడం విచ్చలవిడిగా జరిగిందని, అలాగే ఎక్స్పోర్ట్ చేశారని కూడా రకరకాల న్యూస్ మనం వింటూ వచ్చాము. తీరా ఈరోజు చూస్తే ఆయన తెనాలి వెళ్ళి గంజాయి సేవించే వాళ్ళను పరామర్శించి రావడం కూడా జరిగింది. సో మరి ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం మీద అప్పట్లో చేస్తున్నటువంటి ఆరోపణలే అంటారా, వీటిలో వాస్తవం ఉందంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు డైరెక్ట్గా నేరం చేసిన వాడు ఎవడో తెలియకపోతే సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ తీసుకుంటారు. అంటే అక్కడ జరిగిన పరిస్థితులు, ఆ మర్డరు లేకపోతే ఏదైనా సరే నేరం జరిగిన పరిస్థితుల్ని గమనిస్తే ఆ నేరం ఎవరు చేశారనేది అర్థమవుతుంది. ఆ విధంగా చాలా కేసులు ప్రూవ్ అవుతాయి కూడా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధానంగా మనం లిక్కర్ కేసులో మనం చూసాం. ఆయనకి సంబంధించిన మనుషులు, అంటే ఆయన కార్యాలయంలో సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ అరెస్ట్ అయి కూర్చున్నారు. దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుంది, ఇది ఒక్కటే కాదు, భారతీయ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ కూడా గోవిందప్ప బాలాజీ కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. అంటే వీటన్నిటి బట్టి అర్థమైనది ఏంటి అంటే, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అనేది మనకి సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ద్వారా తెలిసిపోతూ ఉన్నది. వాళ్ళందరూ డబ్బులు సంపాదించి మీకో నాకో ఇవ్వరు కదా, వాళ్ళ బాసులకి ఇస్తారు. వాళ్ళ బాసులు ఎవరనేది తెలుసు. అట్లాగే అంటే ఇది కేసు ప్రూవ్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేకపోతే సిట్ అధికారులకి సరిపోకపోవచ్చు, మామూలు సాధారణ ప్రజానీకానికి అయితే అర్థమైపోతుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎక్కడ దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా కానీ అది మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పారు చాలామంది. అన్ని కేసులు అన్నీ బుక్ అయి ఉన్నాయి. గంజాయి ఒకటే కాదు, ఎర్రచందనం కూడా ఎక్కడ పట్టుబడ్డా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చింది. నేపాల్లో ఎక్కడ ఎర్రచందనం దొంగలు పట్టుకుంటే ఎక్కడి నుంచి అంటే తిరుపతి నుంచి వచ్చామని చెప్పారు. అట్లాగే గంజాయి కూడా నేపాల్లోనే ఒకసారి గంజాయి దొరికితే ఎక్కడి నుంచి అంటే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెప్పారు. మనకి తెలుసు, గుజరాత్లో ఒక కంటైనర్ పట్టుబడితే ఎక్కడ అని చూస్తే విజయవాడ అడ్రస్ ఉన్నది. అట్లా ఒకటి కాదు, 2 కాదు, రకరకాలుగా కేసులు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇది ఒక పార్టీ అయితే, ఇంకొక పార్టీ ఏంటంటే వైసీపీ నాయకులు, చాలామంది నాయకుల బంధువులు వాళ్ళు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. అంతకు ముందర బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది తెలంగాణలో. అంటే హైదరాబాద్ మెయిన్ కన్జంప్షన్, ఎక్కువ కన్జంప్షన్ చేసే మార్కెట్ అనమాట. అందుకని అప్పుడు ఇక హైదరాబాదులో పబ్బుల్లో వాటిట్లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికేవి. ఎప్పుడైతే హైదరాబాదు అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ మీద టైట్ పోలీసింగ్ పెట్టేశాడు. ఎక్కడ పబ్బుల్లో డ్రగ్ కల్చర్ కనపడటానికి వీల్లేదు, ఎరగొట్టండి అని చెప్పేశాడు. దాంతో పట్టుకుంటే చాలామంది వైసీపీ నాయకులు దొరికారు. అంటే మన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతనికి సంబంధించిన బంధువులు ఒకసారి డిచ్పల్లిలో దొరికారు. నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో దొరికారు డ్రగ్స్ కేసులో. తర్వాత హైదరాబాదులో రేవు పార్టీలు అవన్నీ మనం చూసాం. నెల్లూరుకి చెందిన వైసీపీ లీడర్ ఒక ఆయన, అతని కొడుకు డ్రగ్స్ అమ్ముతూ హైదరాబాద్లో పట్టుబడ్డాడు. దాని మీద స్టిక్కరు ఆయన ఆ కొడుకు గోవర్ధన్ రెడ్డి గారు బెంగళూరులో రేవు పార్టీ అది కాదు నేను చెప్పేది. హైదరాబాదులో ఒక రేవు పార్టీ జరిగితే అందులో నెల్లూరు జిల్లాకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కొడుకు పట్టుబడ్డాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు అది వేరే కేసు, అంటే అది కూడా ఉన్నది. సో ఇతను ఈ నెల్లూరు టౌన్కి చెందిన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కొడుకు వాళ్ళ నాన్న కారు వేసుకొని వచ్చాడు. దాని మీద కూడా స్టిక్కరు, ఎమ్మెల్యే స్టిక్కర్లు అవి దొరికినాయి. ఇట్లా హైదరాబాదులో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చి దాని మీద పెద్ద స్పెషల్ ఫోకస్ పెట్టాడో పట్టుబడ్డ వాళ్ళందరూ వైసీపీ నాయకులే. డ్రగ్స్ తీసుకుంటూనో అమ్ముతూనో ఏదో ఒక విధంగా, అమ్మేవాడు కూడా తీసుకుంటాడు, వాళ్ళ లక్షణం అది. అట్లా వీళ్ళందరూ దొరుకుతున్నారు. దొరికిన వాళ్ళందరూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు తెనాలి వెళ్ళాడు. తెనాల్లో జాన్ విక్టరు, అతను నవీను, అతను ఇంకొక అతను ఉన్నాడు. వాళ్ళు ఈ ముగ్గురు కూడా డ్రగ్స్ తీసుకుంటూ, అంటే గంజాయి బ్యాచ్ అనే పేరు ఐతానగర్లో, తెనాలి ఐతానగర్లో. ఇది వాళ్ళ పెద్ద ఇదే ఉన్నది,
జగన్మోహన్ రెడ్డి చెబుతాడా ఒక ఆయన అడ్వకేట్ అని, ఒక ఆయన ఇంజనీర్ అని, ఒక ఆయన జొమాటోలో పనిచేస్తున్నాడని, ఏదో రకరకాలు చెప్తాడు. కానీ వాళ్ళు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాడు ఒకడు చైన్ స్నాచింగ్ చేస్తాడు. వాడి వీడియోలు కూడా వచ్చినాయి. వాళ్ళల్లో ఇద్దరు కలిసి వెళ్ళి ఒకరిని స్కూటర్ మీద వెళ్తూ ఉంటే అతన్ని చితగ్గొట్టారు. అంటే రౌడీ బ్యాచ్ అనమాట, రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళందరూ అసలు ఇక్కడ ఉండరు, తెనాల్లో ఉండరు, వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. రెండో వైపు ఏమో వాళ్ళే మంగళగిరిలో ఉంటారని చెప్తాడు, వాళ్ళే ఒక ఆయన అడ్వకేట్ అంటాడు. ఇట్లా అంటే కన్ఫ్యూజింగ్గా చెప్తాడు. మరి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, మీరే పెట్టారు కదా, మీ టైంలోనే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెట్టారు కదా అంటే, పాత కేసులు దాని సంగతి ఇప్పుడు ఎందుకు అంటాడు. మరి రౌడీ షీట్ ఎట్లా ఓపెన్ చేస్తారు? పాత కేసులు ఉంటేనే కదా రౌడీ షీట్ ఓపెన్ చేసేది. రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ పిల్లలు అమాయకులు, వాళ్ళు చదువుకునే పిల్లలు, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారా అంటాడు. మరి గంజాయి తాగి రోడ్డు మీద అందరినీ గొడవ చేస్తూ ఉంటే, తగాదాలకు వెళ్తూ ఉంటే ఏం చేయాలి పోలీసులు? అసలు ఇంకొకటి ఏంటి అంటే, ఇంకో విచిత్రమైన ఇదేంటంటే, జగన్మోహన్ రెడ్డి పాపం అక్కడికి వెళ్ళి తెనాలి వెళ్ళి రకరకాలుగా ఆడవిడో ఒకడు చాలా అంటే సీఎం అని అరుస్తూ ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ బిజీలో ఉండంగా ఒక పెద్ద వార్త ఒకటి వచ్చింది. హైదరాబాద్లో ఒక డ్రగ్స్ ముఠాని పట్టుకున్నారు. హైదరాబాద్ అది దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ అవి పట్టుకున్నారు. మొత్తం 840 గ్రాముల కొకైను, ఇతర డ్రగ్స్. మరి అవి కొంత ఆల్రెడీ అమ్మినట్టున్నారు. ఆ డబ్బులు మొత్తం స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్లో ఎస్ఓటి పోలీసులు. వాళ్ళు చేసుకుంటే మరి డ్రగ్ స్మగ్లింగ్ హైదరాబాద్లో పట్టుకుంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి అని మీరు అడగచ్చు. బహుశా మీరు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. ఈ పట్టుబడ్డ వాళ్ళల్లో ఒకడు కానిస్టేబుల్ ఉన్నాడు. పట్టుబడ్డ వాళ్ళల్లో కానిస్టేబుల్ ఒకడు ఉన్నాడు. మళ్ళీ మీరు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగచ్చు. మరి కానిస్టేబుల్ పట్టుబడితే మరి గవర్నమెంట్ కదండి, మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది కదండి అనొచ్చు. ఈ కానిస్టేబుల్ ఎవడు అంటే, తిరుపతి మాజీ ఎంపీ ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్. అతను బై ఎలక్షన్స్లో గెలిచాడు. అతను ఫిజియోథెరపీలు అవి చేస్తాడనమాట. అతని పేరు గురుమూర్తి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ చేశాడు. చేస్తే అతను చేసిన సేవలకి మెచ్చి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టాడు తిరుపతిలో. దొంగ ఓట్లు అవి అన్నీ వేశారు, గెలిచాడు. అతని గన్మెన్ ఇతను, ఈ కానిస్టేబుల్. ఆ గురుమూర్తి, మాజీ ఎంపీ గురుమూర్తి గన్మెన్. గురుమూర్తి మరి చాలా మొన్న తిరుమలలో గోవులు చచ్చిపోయినాయి అని గొడవ చేశాడు కదా భూమన కరుణాకర్ రెడ్డి. అప్పుడు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు ఈ గురుమూర్తి. ఈ గురుమూర్తి ఇప్పుడు ప్రజెంట్ గన్మెన్, దాదాపుగా 5 ఏళ్ల నుంచి గురుమూర్తి గన్మెన్గా పనిచేస్తున్నాడు. ఆ కానిస్టేబుల్ పేరు ఏంటి అంటే గుణశేఖర్. ఆ గుణశేఖరు ఈ డ్రగ్స్ అమ్ముతూ దొరికాడు. అతను పారిపోయాడు కానీ బట్ దొరికాడు. అతని మీద నిఘా వేశారు. ఉన్నం సురేంద్ర, బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి, అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకురాలు చెడుగుడు మేర్సీ మార్గరెట్, షేక్ మస్తాన్ వలి, దేవరాజు యేసుబాబు దొరికారు. కానిస్టేబుల్ గుణశేఖర్ మాత్రం పారిపోయాడు, దొరకలా. మిగిలిన వాళ్ళందరూ దొరికారు. వీళ్ళందరూ కూడా దాదాపుగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గన్మెన్ తోటి కలిసి తిరుగుతున్నారు అంటే మరి వాళ్ళెవరో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. గన్మెన్గా ఉన్నవాడే, మామూలుగా గన్మెన్గా ఉన్నాడు అంటే మరి అతని పర్సనల్ సెక్యూరిటీ కదా, ఎంపీకి పర్సనల్ సెక్యూరిటీ కదా. మరి అతనితోటి అంత అటాచ్మెంట్లోకి ఎట్లా వెళ్ళాడు, ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ ఎట్లా చేస్తున్నాడు ఏంటి అనేది పోలీసులు హైదరాబాద్లో ఆ స్పెషల్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఇన్సిడెంట్ని మనం కూకట్పల్లిలో జరిగింది. ఇది కూకట్పల్లిలో ఈరోజు నిన్న రాత్రి జరిగింది. అంటే మనం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయిగా, వాళ్ళ మనుషులే ఉంటున్నారుగా. అందుకనే నేను ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకుంటే ఈ డ్రగ్స్, గంజాయి వీటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వైసీపీతో సంబంధం ఉన్న వాళ్ళే అని చెప్తున్నది అదే. అంటే ఎంత నేరం చేస్తున్నారు, సమాజానికి ఎంత హాని చేస్తున్నారో ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి.
జగన్మోహన్ రెడ్డి పబ్లిక్గా వెళ్ళి తెనాలిలో ఐతాన్ నగర్కి చెందిన ఆ ముగ్గురు కుర్రోళ్ళని వాళ్ళని ఎందుకు పోలీసులు రోడ్డు మీద పెట్టి కొట్టారు? ఎందుకు పెట్టి కొట్టారు అంటే కౌన్సిలింగ్ ఇచ్చిన కానిస్టేబుల్ని మర్డర్ చేయడానికి ప్రయత్నం చేశారు. వద్దురా, గంజాయి తాగద్దురా, మీ తల్లిదండ్రులు ఆధారపడి ఉంటారు, మీకు ఇంకా భవిష్యత్తు ఉంటుంది, మీరు గంజాయి తాగద్దు, మీరు అమ్మద్దు అని కౌన్సిలింగ్ చేసిన కానిస్టేబుల్ని కొట్టారు వాళ్ళు. అంటే రక్తగాయాలు వచ్చేలా కొట్టారు. కొడితే పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అరికాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చారు. అరికాళ్ళ మీదే కొట్టారు, ఇంకెక్కడ కొట్టలేదు కదా. ఆ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు తెనాలి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బాధపడిపోతున్నాడు. అసలు ఎక్కడ మానవ హక్కులు ఎక్కడ? మానవ హక్కులు అంటే గంజాయి అమ్మటం మానవ హక్కులా? గంజాయి తాగటం మానవ హక్కులా? గంజాయిని డిస్ట్రిబ్యూట్ చేయటం మానవ హక్కులా? ఏ మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఆలోచించుకోవాలి. ఏ మానవ హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నేరస్తుల్ని సపోర్ట్ చేయటం ఏ మానవ హక్కులు? నువ్వు పోలీసుల దాష్టికం లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగించటం అంటే ఎట్లా ఉంటుంది అంటే, రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి లాకప్లో పడేసి కొట్టించాడే, దాన్ని లాకప్ హింస అంటారు, పోలీసు దౌర్జన్యం అంటారు, పోలీసు రాజ్యం అంటారు, పోలీసులు ఒక మాఫియాలాగా ఏర్పడి నేరాలు చేయటం అంటారు. అక్కడ తెనాలి దగ్గర చెరుకుపల్లి అనే అందులో ఒక పిల్లాడు మా అక్కయ్యని వేధించద్దు అంటే అతన్ని తీసుకొచ్చి నోట్లో కాగితాలు గుక్కి కిరసనాయలు పోసి సజీవ దహనం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలే, తూతు మంత్రంగా పెట్టారు, వదిలేశారు. అదే మానవ హక్కు అంటే? మానవ హక్కు అంటే పక్కన వాడిని బతికించాలి, పక్కన వాడిని బతికేలాగా చూడాలి. పక్కన వాడిని చంపేవాడు ఎవడైనా వాడికి ఏం మానవ హక్కులు ఉంటాయి? కసబ్ వచ్చి నాకు మానవ హక్కులకి భంగం కలుగుతుంది అంటే ఎట్లుంటుంది? ఏం చేస్తారు? వాడొచ్చి ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియా మీదకి వచ్చి యుద్ధం చేసి 200 మందిని చంపేస్తే వాడొచ్చి నాకెట్లా ట్రీట్మెంట్ జాగ్రత్తగా ఉండాలండి, జైల్లో నన్నేమీ అనకూడదు, మానవ హక్కులకి భంగం కలుగుతుండండి అంటే కసబ్ని ఏం చేస్తారు? ఓకే అంటారా మీరు? ఇది కూడా అంతే, అంత సీరియస్ ఎఫ్ఐఆర్. డ్రగ్ కల్చర్ అనేది పెరగటం చాలా. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నది అదే. నువ్వు మామూలుగా పబ్బులాగా నడుపుకుంటానంటే నడుపుకో, డ్రగ్స్ కనపడితే ఊరుకోనని చెప్పి ఇప్పటికి ఎంతమందిని అరెస్ట్ చేశాడు, ఎంతమంది పోలీసులు అయితే విచ్చలవిడిగా హైదరాబాదులో రాత్రిపూట ఈ పబ్బుల దగ్గర తిరుగుతూనే ఉంటారు, అనుమానం వస్తే ఎత్తుకెళ్తున్నారు. అంటే హైదరాబాదులో అంత మార్కెట్ పెరిగేలాగా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురువు గారు కేసీఆర్ గారు. అంటే అట్లా చేయొచ్చా? ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో హైదరాబాదులో కంట్రోల్ చేశాడు, ఆంధ్రప్రదేశ్లోనేమో ఈగిల్ ఫోర్స్ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అక్కడ డ్రగ్స్ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. మరి ఏది న్యాయం? మీరే చెప్పండి. డ్రగ్స్ కంట్రోల్ చేయడం కావాలా, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముకోండి అని చెప్పడం కావాలా? ఆ డ్రగ్స్ని ఎవరికైతే డ్రగ్స్ తోటి సంబంధం ఉందో వాళ్ళని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉంటే ఎటుపోతా అసలు దీన్ని సమాజం ఎట్లా తీసుకోవాలి? అందుకని అందరూ ఆలోచించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. అక్కడ మొత్తం రౌడీ మూకల్ని పోలీసులు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. తెనాలి పోలీసులు ప్రత్యేకంగా ఐతాన్ నగర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఐతాన్ నగర్లో ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని అదుపు చేయాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళేదో జాన్ విక్టర్ని వాళ్ళని నవీన్ని సపోర్ట్ చేశాడు కదా అని మీరు మెత్తబట్టడానికి వీలు లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మీరు మెత్తబడి ఈ డ్రగ్ పెడ్లర్సు లేదు సమాజంలో ఈ చైన్ స్నాచర్సు, అక్కడ నవీన్ అనేవాడు చైన్ స్నాచరు, వాడిని తీసుకొచ్చి నేను హైదరాబాద్లో జొమాటోలో చేస్తున్నా అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. అతని చెల్లెలట ఇంజనీరింగ్ చదువుకుంటుంది. మరి అన్న దొంగ అయితే ఏం చేస్తుంది? అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి చక్కగా చదువుకుంటుంది. వీ మస్ట్ అప్రిషియేట్ దట్ గర్ల్, నాట్ దిస్ ఫెలో, నాట్ దిస్ చైన్ స్నాచర్. అందుకని మనం స్పష్టంగా ఒక కుటుంబంలో
ఒకడు దొంగ ఉండొచ్చు, ఒకళ్ళు మంచివాళ్ళు ఉండొచ్చు. ఆ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి చదువుకుంటున్నది, ఈ అమ్మాయి అన్నని పోలీసులు అరెస్ట్ చేస్తారా అంటే అర్థం ఏమైనా ఉందా? ఆ అమ్మాయి చదువుకుంటుంది, కాదని ఎవడన్నాడు? ఆ అమ్మాయి చదువుకుంటున్నందుకు ఆ అమ్మాయికి ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా చేయొచ్చు. ఆ అమ్మాయి అన్న దొంగ అయితే, చైన్ స్నాచర్ అయితే అతన్ని పోలీసులు పట్టుకుంటే నువ్వు పట్టుకోవడానికి వీల్లేదంటే ఎట్లా? సో అందుకని ఈ లాజిక్, జగన్మోహన్ రెడ్డి చెప్పే లాజిక్ అదే సమాజంలో, సభ్య సమాజంలో నిలబడదు. ఇంకా కావాలంటే ఆ కూకట్పల్లి కేసు డీటెయిల్స్, హైదరాబాద్ కూకట్పల్లికి సంబంధించిన డ్రగ్ కేసు డీటెయిల్స్ కావాలంటే పంపిస్తాను. అది మాజీ ఎంపీ గురుమూర్తి గన్మెన్కి సంబంధించిన కేసు. ఆ గన్మెన్ పారిపోయాడు కానీ దొరుకుతాడు. ఎక్కడికి పోతాడు? ఒకసారి పోలీసుల దృష్టిలో పడ్డ తర్వాత కానిస్టేబుల్గా పనిచేస్తూ గన్మెన్గా ఉన్న అతను, ఆ గుణశేఖర్ ఎక్కడికి పోతాడు? దొరుకుతాడు. ఆ గుణశేఖర్ని మరి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాదు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ధర్నా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ గుణశేఖరు మా ఎంపీకి, మాజీ ఎంపీకి గన్మెన్గా 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నాడు. ఆ గురుమూర్తి నాకు చాలా బాగా కావాల్సిన వాడు. అటువంటి గుణశేఖర్ని మీరు డ్రగ్ కేసులో పట్టుకుంటారా? మీకు మానవ హక్కులు లేవా అని వచ్చి హైదరాబాద్ వచ్చి ధర్నా చేయమని. కూకట్పల్లిలో చక్కగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు చాలామంది ఉన్నారు, వచ్చి ధర్నా చేయమని నా రిక్వెస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.